అమరావతిలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ప్రత్యేక సవరణ ప్రక్రియ ముసాయిదా జాబితాపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయాలు, సూచనలు సీఈఓకు వివరించారు. సమావేశానికి టీడీపీ తరపున అశోక్ బాబు, వైసీపీ నుంచి పేర్ని నాని, అప్పిరెడ్డి, కాంగ్రెస్ నుంచి జేడీ శీలం, సిపిఎం నుంచి వై వెంకటేశ్వరరావు హాజరయ్యారు. డిలీషన్ కోసమో లేకపోతే అన్మ్యాప్డ్ కిందో నాట్ ట్రేస్డ్ కిందో వారందరికీ ఎవరికైతే నోటీసులు ఇస్తున్నారో వివిధ కేటగిరీల కింద ఇచ్చేటువంటి విచారణ నిమిత్తం ఇచ్చేటువంటి నోటీసుల లిస్ట్ అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలకి బూత్ వారీగా మేము కావాలని అడిగాం. కానీ నా చేతిలో లేదు, ఎలక్షన్ కమిషన్ రాయాలి, ఢిల్లీకి రాయాలని చెప్పారు. మీరు ఢిల్లీకి రాయండి, ఏమని రాయండి, ధర్మమైన డిమాండ్ మాది. మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇస్తున్నారో ఓటు తొలగింపు కోసం, మీ ఓటు ఎందుకు తొలగించకూడదు అని చెప్పి నోటీసులు ఇస్తున్నారో ఆ నోటీస్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి వివరాలు బూతుల వారీగా, ఎన్నికల బూత్ వారీగా మేము కావాలి. రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకి డిలీట్ అయిన వాళ్ళ లిస్టులు, ఆబ్సెంట్ అయిన వాళ్ళ లిస్టు, అదే రకంగా షిఫ్ట్ అయిన వాళ్ళ లిస్టు దాదాపు 44 లక్షల మంది ఉన్నారని చెప్పారు, చనిపోయిన వాళ్ళతో సహా. వీటిని బూత్ వైజు హార్డ్ కాపీలు పార్టీలందరికీ ఇవ్వాలని మేము మొదటగా రిక్వెస్ట్ చేసాం. ఎందుకంటే వెబ్సైట్లో ఉందని చెప్పారు. వెబ్సైట్లో ఉన్నప్పటికీ బూత్ వైజ్ కనుక ఇస్తే ఇందులో జరిగినటువంటి మంచి చెడులు కానీ పొరపాట్లు కానీ సరిదిద్దేదానికి వీలుంటుంది. గత 19 ఎన్నికలు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆ పార్టీల మధ్య తేడా 5 నుంచి 25 లక్షలు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు 44 లక్షల ఓట్లు మీరు డిలీట్ అయిపోతాయంటే అది ప్రూవ్ చేసుకోలేకపోతే డిలీట్ అయిపోతాయని చెప్పాడు ఆయన. అయితే ఒక రకంగా మాకు ఆనందం కూడా ఉంది. ఎందుకంటే కడప, తిరుపతి కొన్ని చోట్ల 24 ఎలక్షన్లో, అంతకుముందు బై ఎలక్షన్లో చేసిన డూప్లికేట్ ఓట్లన్నీ కూడా ఇవాళ తీసేయబడుతున్నాయి. ఒక తిరుపతిలోనే 90,000 డూప్లికేట్ ఓట్లు చూశారు. ఎందుకంటే ఆయన ఎగ్జాంపుల్ కూడా చూపించారు మాకు. చాలా చోట్ల పక్క కాన్స్టిట్యున్సీలో, అంటే ఇప్పుడు మీరు హనుమాన్ జంక్షన్ చూసుకుంటే రోడ్డుకి అవతల కృష్ణా జిల్లా, రోడ్డుకి అవతల గోదావరి జిల్లా, వాళ్ళు అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు పెట్టుకుని చాలా డూప్లికేట్ వాటర్ పెట్టారు. అవి తిరుపతి, కడప, తర్వాత కొన్ని జిల్లాల్లో, అనంతపూర్ జిల్లాల్లో గత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొన్ని చోట్ల చాలా ఎక్కువ డూప్లికేట్ వాటర్ లిస్టులు ఉన్నాయి.